పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మానవహారం నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. అయ్యప్ప దేవాలయం సమీప గుడిలో ఏర్పాటు చేసిన ఈ మానవహారంలో పోలీసు సిబ్బంది, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ప్రమాద నివారణపై అవగాహన అవసరమన్నారు. ప్రయాణాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థులు తెలుసుకొని తమ తల్లిదండ్రులకు కూడా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈరోజు పెద్దపల్లి టౌన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా పోలీస్ అలైవ్ 13 తారీఖు నుంచి 18 తారీఖు వరకు ప్రోగ్రామ్స్ తీసుకుని మా రాష్ట్ర డీజీపీ గారు ఆదేశాల మేరకు సిపి గారు మరియు డీసీపీ గారు ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించే ట్రాఫిక్ రూల్స్పై అవేర్నెస్ కల్పించడం మరియు మానవహారం ద్వారా ఒక ఓత్ తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి, తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెప్పేసి, ఖచ్చితంగా ట్రిపుల్ రైడ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకుండా నడపకూడదని చెప్పేసి 20,000 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మరి సురక్షితంగా వాళ్ళు గమ్యానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా విస్తృతంగా గ్రామాన్న వార్డ్ వైజ్, పట్టణాల్లో వార్డ్ వైజ్, గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా మేము విలేజ్ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ కమిటీస్ ఫామ్ చేసి ఆ రోడ్ సేఫ్టీ కమిటీ ద్వారా విలేజ్లో ఉన్నటువంటి రోడ్డు సంబంధించినటువంటి ఏమన్నా డ్యామేజెస్ ఉన్నట్లయితే కన్సర్న్ అథారిటీస్ తోటి మేము కోఆర్డినేట్ చేసుకొని వాటిని రిపేర్లు చేసేసుకొని వాటిని రెక్టిఫై చేసుకొని